బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ ఏమైనా సరే ఒక ఫోన్ కాల్తో మీ ఫోన్కి వచ్చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే జంగారెడ్డిగూడెం భాస్కర్ ట్రావెల్స్ సంప్రదించండి లేదా 9848552173కి కాల్ చేయండి. స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కూడా ఒకటి. సీఎం జగన్ తండ్రి వైఎస్ మానసపుత్రిక అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని పలు మార్పులు చేసి అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం గర్ల్స్ హై స్కూల్ నందు నిర్వహించారు. 5వ సచివాలయం పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి హాజరయ్యారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా అందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. 7 రకాల వైద్య పరీక్షలను వైద్య బృందాలు నిర్వహించారు. చైర్మన్ బత్తిన నాగలక్ష్మి ఇతర వైసీపీ నాయకులకు చిరంజీవి ఆసుపత్రి డాక్టర్ వంశీ వైద్య పరీక్షలు నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్షతో పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా చైర్మన్ నాగలక్ష్మి తెలిపారు. స్థానికంగానే స్పెషలిస్ట్ డాక్టర్లతో ప్రజలకు కావాల్సిన వైద్యం అందించడం కోసం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టినట్లుగా సమావేశంలో పాల్గొన్న నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉప్పిడి వీరాంజనేయులు, పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతారామయ్య, ఏలూరు జిల్లా యూత్ విభాగ అధ్యక్షులు పడమటి గిరిబాబు, కమిషనర్ భవానీ ప్రసాద్, కౌన్సిలర్లు పిపిఎన్ చంద్రారావు, తాతకుంట్ల నాగలక్ష్మి, ఉగ్గం దుర్గా ప్రసాద్, ఇతర కౌన్సిలర్లు, వైసీపీ సీనియర్ నాయకులు, బత్తిన చిన్న సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మన జగనన్న ఆరోగ్యశ్రీ అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టాము. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విద్య, ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కూడా అవసరం. మన మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు మన ఆరోగ్యం అన్నది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన చేసి పేదవాళ్ళు ఏంటి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేనంత స్థితి మందే. కానీ ఉన్నవాళ్ళే వెళ్ళి ఉన్నవాళ్ళు వెళ్ళి చూపించుకుంటాం కాదు, మనం కూడా వెళ్ళి పెద్ద హాస్పిటల్లో చూపించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విద్యా దీవెన కానీ అమ్మఒడి కానీ ఎలాంటి పథకాలు ఎన్నో చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అమ్మని అడిగారు. అంత ధైర్యంగా అడిగే ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనం గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. మీరు అందరూ చూశారు, టెస్టులు కూడా అన్ని ప్రభుత్వం చేసి మీకు ఏవైతే టాబ్లెట్లు కానీ ఏమైతే వైద్యం కావాలో అంతా ప్రభుత్వం చూసుకుని మిమ్మల్ని ఇంకా ఏదైనా మంచి హాస్పిటల్లో చూపించాలంటే అది కూడా ప్రభుత్వం చూసుకునే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మీరు ఇంతకు ముందు చూసుకుంటే మీకు వచ్చే పెన్షన్లు కానీ డబ్బులు కానీ టాబ్లెట్లకే వాడడం సరిపోయేది. దానివల్ల ఇంకా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆ ఇబ్బంది కూడా ఉండకూడదని చెప్పి మెడిసిన్స్ కూడా గవర్నమెంట్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు జగనన్న సమక్షంలో మనందరూ జరుగుతుంది. మీరు ఒకసారి ఇంతకు ముందు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం చూసుకుంటే మీ ఆరోగ్యం గురించి కూడా మీకు ఏ అవసరమైనా పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ అయ్యే వరకు ఎవరికి ఏ అవసరం ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు అందరూ చూసుకుంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు ఎప్పుడు కూడా లేవు. 6 నెలలకు ఒకసారి, అంటే 2014 to 19 వరకు మనం చూసుకున్నట్లయితే నేను అప్పుడు కౌన్సిలర్గా ఉన్నాను వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి, నేను నాగలక్ష్మి గారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 5 ఏళ్ళు మేమున్న టైంలో ఇలాంటి ఆరోగ్య సురక్షలు ఉండేవి కాదు. మీ ఇంటికే పెన్షన్ వచ్చేది కాదు, మీ ఇంటికే రేషన్ వచ్చేది కాదు, ఏ పథకం కూడా మీ ఇంటికి వచ్చేది కాదు. వాలంటీర్లు లేరు, సచివాలయ వ్యవస్థ లేదు, ఏ అన్నంలో ఇలా పట్టించుకునేవారు కాదు, ఆశా వర్కర్లు పట్టించుకునేవారు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కరోనా కష్టకాలంలో కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్ళి హైదరాబాద్లో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మీ అందరికీ ధైర్యాన్ని నింపుతూ బ్లీచింగ్ వేసుకోండి, పారాసెటమాల్ వేసుకోండి అంటే ఎగతాళి చేశారు. అదే బ్లీచింగ్ ఇంటి పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లుకొని పారాసెటమాల్ డోలో వేసుకొని మనం ఆ కరోనా వ్యాధి నుంచి బయటపడ్డాం.